శేషు గారి దగ్గరికి వెళ్దాం. రాయ్ గారు, శేషు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి గెలిచిన తర్వాత కాంగ్రెస్ని విభేదించి కాంగ్రెస్ మీదనే విమర్శలు గుప్పించి ఈరోజు సస్పెండ్కు గురి అయ్యారు. కానీ ఈరోజు విజయశాంతి ఎప్పుడైతే నామినేషన్ వెళ్ళడానికి వెళ్ళారో అప్పుడు ఏదైతే అగ్రనాయకులు ఎవరు కూడా ఆయన తోటలేరు. అది సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇంకా ఇతర మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇంకా ఎవరన్నా కానివ్వండి, లేరు. ఈ నేపథ్యంలోనే వారు కూడా ఒక అనుమానం వ్యక్తం చేయవచ్చా, రేపు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం విజయశాంతి గెలుస్తారు, ఎందుకంటే యునానిమస్గా గెలిచే అవకాశం ఉన్నాయి. అఫ్ కోర్స్ దెర్ ఈస్ 4 members ఆర్ ఆల్రెడీ ఫైల్డ్ ద నామినేషన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ నాట్ మేడ్ ఎ సిగ్నేచర్ ఫ్రమ్ ద MLAs. Isn't it or not? If I am not wrong, Chandrasekhar, Koyalkar, Bhaskar and Sayanna వాళ్ళు కూడా నామినేషన్ ఫైల్ చేశారు. కాకపోతే అందులో ఎమ్మెల్యేలకు సంబంధించిన సిగ్నేచర్స్ లేవు కాబట్టి అవి తిరస్కరించబడతాయి. వీళ్ళేమో నామినేషన్గా యునానిమస్గా గెలిచిపోతారు. తర్వాత ఏమన్నా విజయశాంతి కూడా ఒక్కసారిగా ఒక తన ఏమంటారు దాన్ని ఒక తిప్పే అవకాశం ఉందా? అట్లాంటిది ఏమీ ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్ కున్న ప్రధానమైన నిబంధన ఏంటి అని అంటే, ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు పోటీ చేయాలి అంటే 10 మంది ఎమ్మెల్యేలు దానికి సంతకం చేయాల్సి ఉంటుంది. 10 మంది ఎమ్మెల్యేలు ఆమోదిస్తేనే అది నామినేషన్ వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు సాధారణంగా మామూలుగా ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా నామినేషన్ వేసే ఇండిపెండెంట్లకు 10 మంది సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇది ఎమ్మెల్యే కోటా కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ కూడా నిలబడ్డారండి మన దగ్గర, ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు 10 మంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు ఓటు వేశారు, తనకి సపోర్ట్ చేశారు. తను ఎమ్మెల్సీగా గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. తర్వాత క్రమంలో వాళ్ళు సస్పెండ్ అయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం, డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. బట్ ఇప్పుడు అట్లా ఏముండదండి. ఇప్పుడు ఆల్రెడీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి నేను చెప్పేది ఏంటంటే, విజయశాంతి గనుక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మరొకసారి తన ప్లేట్ ఫిరాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మనం అనుకోవచ్చా అంటున్నాను. అది ఎట్లా ఉంటది అంటే, ఒక ప్రిడిక్షన్ మనం చేయలేము. ఎందుకంటే విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికైతే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొట్లాడతారని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కోసం ఫైట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఒక మహిళ అయినప్పటికీ కూడా అది సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అంత తక్కువగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ గట్టిగానే మాట్లాడుతుంటారు, రెబల్ స్టార్ గానే మాట్లాడుతుంటారు, రివోల్ట్ గానే మాట్లాడుతుంటారు, ఫైర్ బ్రాండ్ గానే ఉంటారు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ ఇప్పుడు దీని తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది కూడా మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను విమర్శించేటటువంటి వాళ్ళు అసమతో పెద్ద ఎత్తున తగ్గిపోయింది. ఎందుకనంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మేరకు అది జరుగుతుంది. కానీ కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున డికే శివకుమార్ కి సిద్ధరామయ్యకి మధ్య గొడవలు ఉన్నాయి. తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కూడా సుఖ్వీందర్ సింగ్ గానీ తర్వాత ప్రతిభా పాటిల్ గానీ అక్కడ గొడవలు ఉన్నటువంటి సందర్భం ఉంది. బట్ తెలంగాణలో కొంత సంవాట్ బెటర్ ఉంది. బట్ ఇప్పుడు రెండో అధికారిక కేంద్రంగా విజయశాంతి కేంద్రంగా ఏమన్నా మారుతుందా? ఎందుకంటే విజయశాంతి అధిష్టానం నుండి టికెట్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో కూడా స్థానిక నాయకత్వం పాల్గొన్నటువంటి క్రమంలో భవిష్యత్తులో విజయశాంతి మరొక అధికార కేంద్రంగా మారుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జరిగేటటువంటి తప్పులను విజయశాంతి బయటకు పెడుతుందా, లేకపోతే అధిష్టానం మనిషిగా తను ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన మాట్లాడుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. మొత్తానికైతే విజయశాంతిని ఒక ఫైర్ బ్రాండ్ గానే చూడాలి మనం. ఖచ్చితంగా తప్పు అనే మాట్లాడుతుంది, వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడుతుంది, మంచిని మంచిగానే మాట్లాడుతుంది. ప్రభుత్వం మంచి చేస్తే గట్టిగా సమర్థిస్తుంది. అదే విధంగా ప్రభుత్వం ఎక్కడైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లగచర్ల లాంటి విషయము, ఇంకా హైడ్రా లాంటి విషయాలు, లేకపోతే ఇంకేదన్నా అట్లాంటి ప్రజలకు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మధు యాష్కి లాగా ఇంకా బలంగా మాట్లాడగలుగుతుందా అనేటటువంటిది భవిష్యత్తే నిర్ణయించబోతుంది. కానీ ఒకటైతే ఒక మీడియాలోనూ లేకపోతే వార్తల్లోనూ ఉండాల్సినటువంటి విషయం ఏంటి అంటే, విజయశాంతికి ముఖ్యమంత్రికి స్థానిక నాయకత్వానికి ఎక్కడో గ్యాప్ ఉన్నటువంటి సంకేతాలు, సందర్భము, సందేశం కనపడుతుంది. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి మనం మానవతా రాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతా రాయ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో